హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం లాస్ట్ 2 వీడియోస్లో వాట్ ఈజ్ పవర్ ఫ్యాక్టర్, గుడ్ పవర్ ఫ్యాక్టర్ ఎందుకు మెయింటైన్ చేయాలో తెలుసుకున్నాం. ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఫస్ట్ వాటిని చూసి ఈ వీడియోస్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి కెపాసిటర్ బ్యాంక్స్ని యూజ్ చేస్తాం. ఈ కెపాసిటర్ బ్యాంక్స్ని కేవీఏఆర్లో మెజర్ చేస్తాం. మీ ప్లాంట్లో ఏపీఎఫ్సి ప్యానెల్ ఉంటే వాటిలో ఇలా 5 kVAr, 10 kVAr, 15 kVAr, 25, 50 kVAr కెపాసిటర్ బ్యాంక్స్ ఉంటాయి. ఏపీఎఫ్సి ప్యానెల్ డోర్ మీద రాసి ఉంటుంది, ఒక్కసారి చూడండి. మనం ఈ వీడియోలో కొంత లోడ్కి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయడానికి ఎంత కేవీఏఆర్ కెపాసిటర్ బ్యాంక్ కావాలో సింపుల్ క్యాలిక్యులేషన్స్లో తెలుగులో నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 200 కిలోవాట్కి ఎంత కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ 200 కిలోవాట్ లోడ్ ఆన్ చేసినప్పుడు ప్రజెంట్ ఎంత పవర్ ఫ్యాక్టర్ ఉందో కావాలి. ప్రజెంట్ పవర్ ఫ్యాక్టర్ 0.85 అనుకుంటే ఈ పవర్ ఫ్యాక్టర్ని 0.99కి ఇంప్రూవ్ చేయడానికి ఎంత కేవీఆర్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ క్యాలిక్యులేషన్ అయితే నేర్చుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 200 కిలోవాట్ లోడ్ ఉంది అనుకుంటే దాని ప్రజెంట్ పవర్ ఫ్యాక్టర్ వచ్చి 0.85. నెక్స్ట్ మనకి అదే 200 కిలోవాట్ లోడ్కి ఈ 0.85 నుండి 0.99కి ఇంక్రీజ్ చేయడానికి మీకు ఎంత కేవీఏఆర్ కెపాసిటర్స్ కావాలనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో కేవీఏఆర్ ఫార్ములా వచ్చి P × tan ∅1 - tan ∅2. మనకు ఆల్రెడీ తెలుసు కదా, cos ∅ అంటే పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనకి రెండు పవర్ ఫ్యాక్టర్లు ఉన్నాయండి. ఒకటి యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్, ఇంకోటి డిజైర్డ్ పవర్ ఫ్యాక్టర్, అంటే మనకు కావాల్సిన పవర్ ఫ్యాక్టర్. దీన్ని ∅1 అలాగే దీన్ని ∅2 అనుకుందామండి. cos ∅1 = 0.85, cos ∅2 = 0.99, అంటే డిజైర్డ్ పవర్ ఫ్యాక్టర్. సో మనకి ఈ ∅1 వాల్యూ కావాలంటే ∅1 ఈ కాస్ని ఇటువైపు పంపించేస్తే cos ఇన్వర్స్ ఆఫ్ 0.85. సో ∅1 cos ఇన్వర్స్ ఆఫ్ 0.85. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో cos ఇన్వర్స్ ఆఫ్ 0.85 వాల్యూ అనేది 31.7 వచ్చిందండి. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, ఒకసారి చూడండి. అలాగే ∅2 వాల్యూ వచ్చి cos ఇన్వర్స్ ఆఫ్ 0.99, దాని వాల్యూ వచ్చి 8.10 వచ్చింది. ఆ వాల్యూ ఇస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ∅1 ∅2ని ఈ ఫార్ములా అయితే సబ్మిట్ చేద్దాం. కేవీఆర్ = P × tan ∅1 - tan ∅2. సో P అంటే మనకి ఆల్రెడీ మనం ఎంత లోడ్ అయితే ఇస్తున్నామో అది మనకు ఆల్రెడీ తెలుసు, 200 కిలోవాట్. tan ∅1 అంటే 31.7 మైనస్ tan ∅2 అంటే 8.10. వీటి వాల్యూ ఎంత అంటే మనం ఇందాకట్లాగే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో మనం ఈ tan 31.7, tan 8.10ని క్యాలిక్యులేట్ చూసుకుందామండి. tan ∅1 వాల్యూ వచ్చి 0.60 మైనస్ tan ∅2 అంటే tan 8.10 వాల్యూ వచ్చి 0.14. tan 31.7 వాల్యూ 0.60, tan 8.10 వాల్యూ 0.14. 200 × 0.46 అంటే 92 కేవీఏఆర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ 500 కిలోవాట్ ఫైండ్ అవుట్ చేయాలంటే
అంటే 500 కిలోవాట్ లోడ్ని 0.85 నుండి 0.99కి ఇంక్రీజ్ చేయడానికి మీకు ఎంత కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ కావాలి అనుకుంటే 500 ఇంటూ ఆల్రెడీ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదండి 0.46 అంటే 230 కేవీఏఆర్. అట్లా కాకుండా 100 కిలోవాట్ 1000 కిలోవాట్ కావాలంటే 1000 ఇంటూ 0.46 460 కేవీఏఆర్. మీకు అర్థమైంది కదండి, చాలా ఈజీ. ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. కేవీఏఆర్ ఈజ్ ఈక్వల్ టు tan π1 మైనస్ tan π2. అట్లాగే మీకు యాక్చువల్గా ఎంత పవర్ ఫ్యాక్టర్ ఉంది మీ ప్లాంట్లో కావాలి, మీరు ఎంత ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది మీరు ఆల్రెడీ నోటెడ్. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా 1 కానీ 0.99 ఆర్ 98 ఈ విధంగా మెయింటైన్ చేయాలనుకుంటారు. సో మనం ఈ 0.99 వాల్యూని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది π2 వాల్యూ. మనకి π1 వాల్యూ ఏంటంటే కాస్ π1 అంటే యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్. ఈ యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్ అనేది మీరు ఒక సింగిల్ మిషన్ అయితే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఒక 50 కిలోవాట్ మోటార్ ఉందనుకో, అది ప్రాబ్లం లేదు. మనకి మోటార్ నేమ్ ప్లేట్ మీదే పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా మీకు మల్టిపుల్ లోడ్స్ ఉన్నాయంటే ఒక 10-15 మోటార్స్, అలాగే లైటింగ్ లోడు, హీటర్స్, ఇలా రకరకాలు ఉంటాయి. ప్రతి ప్లాంట్లోనే రకరకాల ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. సో దానికోసం మనకి యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే డైరెక్ట్ మీటర్ మీ దగ్గర ఏదైతే ఎల్టిమీటర్ మల్టిపుల్ ఫంక్షన్ మీటర్స్ ఉంటాయి ఆ మీటర్ కానీ, లేదంటే డైరెక్ట్గా హెచ్టీఆర్లో ఉన్న హెచ్టీ మీటర్లో ఉన్న పవర్ ఫ్యాక్టర్ కానీ తీసుకుంటే అది యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. అట్లాగే మీరు డిజైర్ పవర్ ఫ్యాక్టర్ అంటే మీరు 0.99 కానీ 0.98 కానీ వేసుకుంటారు. మ్యాక్సిమం ఎక్కువ మంది కూడా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడానికే చూస్తారు, కానీ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎక్కువ మెయింటైన్ అవ్వదు. మ్యాక్సిమం 0.98 to 99 అయితే మెయింటైన్ అవుతుందండి. మనం నెక్స్ట్ వీడియోలో ఏపీఎఫ్సి ప్యానెల్ అంటే ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్ ప్యానెల్ గురించి అయితే చెప్పుకుందాం. ఆల్రెడీ పవర్ ఫ్యాక్టర్ గురించి దీంతో థర్డ్ వీడియో. సో ఈ వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి, మీకు పవర్ ఫ్యాక్టర్ గురించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. తెలుగులో చాలా అర్థమయ్యే విధంగా చెప్పాను. సో ప్లీజ్ చూడండి. అలాగే వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి, ఎవరు లైక్ చేయట్లేదు. అలాగే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.